హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రిటర్న్ ఎక్స్ప్రెస్ ఆర్ స్టడీస్. మీ అందరికీ ఒక సూపర్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్తో వచ్చేసా. ఎస్పెషల్లీ జేఈఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ఎస్ గైస్, ఫైనలీ ఐఐటి రార్కీ జేఈఈ అడ్వాన్స్ 2026 ప్రొఫెషనల్ ఆన్సర్ కీని ఇవాళ అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ టైం ఏంటి అంటే షార్ప్ మార్నింగ్ 10 AM అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఆన్సర్కి ఎలా చెక్ చేయాలి, రెస్పాన్స్ షీట్తో ఎలా కంపేర్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అబ్జెక్షన్ ఎలా రేజ్ చేయాలి, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అప్రాక్స్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా సింపుల్గా చెప్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి గైస్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది అంటే మీరు ఎగ్జామ్లో మార్క్ చేసిన ఆన్సర్స్ అఫీషియల్ పోర్టల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా రిలీజ్ అవ్వగానే మీ మార్క్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి. సో అఫీషియల్ ఆన్సర్కి రిలీజ్ టైం వచ్చేసరికి మనకి మార్నింగ్ 10 AM 25th May 2026. పేపర్ 1 పేపర్ 2 రెండు ఆన్సర్స్ కీస్ ఒకేసారి రిలీజ్ అవుతాయి. అండ్ అందరికీ తెలిసిందే జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఎవ్రీ సింగిల్ మార్క్ చాలా వాల్యుబుల్. 1 మార్క్ డిఫరెన్స్ వల్ల థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్ చేంజ్ అవ్వచ్చు. సో ఆన్సర్కి వచ్చాక కేర్లెస్గా ఉండకండి, ప్రాపర్గా కంపేర్ చేయండి. నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, JEEadvance.ac.in, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అనేది. వెబ్సైట్ ఓపెన్ చేశాక క్యాండిడేట్స్ పోర్టల్లోకి వెళ్ళాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డిఓబి, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అక్కడ రెస్పాన్స్ షీట్ పేపర్ 1కి పేపర్ 2కి అవైలబుల్ ఉంటాయి. నా చాలామంది కన్ఫ్యూజన్లో పడతారు, అన్న మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. సింపుల్ గైస్, మీ రెస్పాన్స్ షీట్లో మీరు మార్క్ చేసిన ఆన్సర్స్ని అఫీషియల్ కీతో కంపేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్కి పాజిటివ్ మార్క్స్ యాడ్ చేయండి, రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్స్ సబ్ట్రాక్ట్ చేయండి, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయండి. ఇలా టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మీ అప్రాక్సిమేట్ రా స్కోర్ వస్తుంది. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఒకవేళ నేను ఇవి 3 ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆన్సర్కి నేను ఒక ఆప్షన్ పెట్టిన, ఏ అని పెట్టినా. ఓకే, దీనికి సి వచ్చేసి సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి సి అని పెట్టినా. థర్డ్ ఆన్సర్కి వచ్చేసరికి డి పెట్టినా. ఇప్పుడు ఏ అనేది కరెక్ట్. ఓకే, నా రెస్పాన్స్ షీట్లో కరెక్ట్ వచ్చింది. ఓకే, 1 పాజిటివ్ మార్క్స్ యాడ్ చేస్తా. బట్ ఇక్కడ 2 అనేది తప్పు, అంటే నేను పెట్టింది సి. 2లో సెకండ్ దానికి సి అని పెట్టాను, బట్ అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బి. సో నేను ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ సపరేట్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ నేను త్రీకి డి పెట్టా. ఇది కూడా తప్పు అనుకోండి, అంటే అక్కడ యాక్చువల్ ఆన్సర్ ఏ, బట్ నేను డి అనేది మార్క్ చేస్తాను ఎగ్జామ్లో. సో ఇది కూడా తప్పు కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. ఫోర్త్ దానికి అసలు ఏం అటెంప్ట్ చేయలేదు, సో అది కౌంట్ చేయవద్దు మనం. ఓకేనా, ఇది కౌంట్ చేయవద్దు ఇలా. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీ అప్రాక్సిమేట్ రా స్కోర్ వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఆన్సర్కి రిలీజ్ అయ్యాక టెన్షన్ మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు స్టూడెంట్స్ అందరికీ ఒక హోప్ ఉంటుంది, కొంత బెటర్ స్కోర్ ఉంటుందేమో అని. బట్ ఆన్సర్కి రిలీజ్ అయ్యాక రియాలిటీ క్లియర్ అయిపోతుంది. సమ్ స్టూడెంట్స్ హ్యాపీ అవుతారు, సమ్ స్టూడెంట్స్ డిసప్పాయింట్మెంట్ అవుతారు. బట్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, జేఈఈ అడ్వాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడమే ఆల్రెడీ బిగ్ అచీవ్మెంట్. సో ఓవర్ టెన్షన్ అవ్వకండి. సో ఇప్పుడు అబ్జెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆన్సర్ కీలో ఏదైనా రాంగ్ ఆన్సర్ ఉంది అని ఫీల్ అయితే అఫీషియల్గా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ విండో ఇవాళ ఓపెన్ అవుతుంది. ఛాలెంజ్ సబ్మిట్ చేయడానికి వ్యాలిడ్ ప్రూఫ్, ఎక్స్ప్లెనేషన్, సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఓకే, ఏమేమి చేయాలి? వ్యాలిడ్ ప్రూఫ్. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ మనకి ఇది సబ్మిట్ చేయాలంటే మనకు కావాల్సింది వ్యాలిడ్ ప్రూఫ్,
నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్, కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఆన్సర్కి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకే, వెయిట్. సపోర్టింగ్ డాక్యుమెంట్. సో ఇవి. అండ్ రిమెంబర్ లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్ సబ్మిషన్ వచ్చేసరికి మే 26 ఈవినింగ్ 5 PM. ఓకే, 5 PM. ఓకేనా గైస్? సో డెడ్లైన్ తర్వాత అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేయరు. సో జెన్యూన్ ఏదైతే అబ్జెక్షన్స్ ఉంటాయో అవి మాత్రం ఇమీడియట్గా సబ్మిట్ చేయండి. గైస్, ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్లో ఐఐటి కరెక్షన్స్ చేస్తాయి, కొన్ని ఆన్సర్స్ డ్రాప్ చేస్తారు, కొన్ని బోనస్ మార్క్స్ ఇస్తారు. సో అఫీషియల్ ఫైనల్ ఆన్సర్కి వచ్చే వరకు కంప్లీట్ రిజల్ట్స్ డిసైడ్ అయిపోదు. అండ్ ఫైనల్ ఆన్సర్కి ప్లస్ రిజల్ట్ రిలీజ్ డేట్ ఏంటి అంటే June 1. ఓకే, ఫైనల్ ఆన్సర్కి వచ్చేసరికి మనకి June 1, 2026. అండ్ ఈరోజు అంటున్నా, సారీ, June 1 రోజు ఫైనల్ ఆన్సర్కి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్, ఏఐఆర్ ర్యాంక్ కూడా రిలీజ్ అవుతాయి. అప్పుడు యాక్చువల్ ఐఐటి కౌన్సిలింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఆన్సర్కి రిలీజ్ అయ్యాక యూట్యూబ్లో చాలా ఫేక్ ర్యాంక్ ప్రెడిక్టర్స్, ఫేక్ కట్ ఆఫ్స్, ఫేక్ ఐఐటి సీట్స్, గ్యారంటీస్ వస్తాయి. ఓకే, గ్యారంటీగా అలాంటివి వస్తాయి. ఫేక్ ప్రిడిక్టర్స్ లేదా ఫేక్ కట్ ఆఫ్స్ అని. ప్లీజ్ బ్లైండ్గా నమ్మకండి. అఫీషియల్ డేట్, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనాలిసిస్ బే చేసుకొని ఓన్లీ ఎస్టిమేట్ చేసుకోండి. నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడితే దిస్ ఇయర్ పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ సైడ్ ఉందని చాలా స్టూడెంట్స్ చెప్పారు. ఎస్పెషల్లీ ఫిజిక్స్ కొంచెం ట్రిక్కీ అండ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మేబీ కట్ ఆఫ్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఫైనల్గా రిజల్ట్ డేలోనే క్లియర్ అవుతుంది. గైస్, ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఈ ఫ్యూ డేస్ చాలా ఎమోషనల్ ఉంటాయి ఫర్ స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ డ్రీమ్ ఐఐటి బాంబే, సమ్ స్టూడెంట్స్ డ్రీమ్ ఐఐటి హైదరాబాద్. సో సమ్ స్టూడెంట్స్ ఐఐటి మద్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 3 years హార్డ్ వర్క్, కోచింగ్, ప్రెషర్, స్లీప్లెస్ నైట్స్, సాక్రిఫైజెస్ అన్నీ ఇప్పుడు రిజల్ట్స్ ఫామ్లో కనపడిపోతున్నాయి. సో స్టే కామ్, పాజిటివ్గా ఉండండి, కాన్ఫిడెంట్ లూజ్ అవ్వకండి. అండ్ ఎస్ గైస్, ఆన్సర్కి రిలీజ్ అయ్యాక ఇమీడియట్ అనాలిసిస్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ర్యాంక్ ప్రిడిక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ అఫీషియల్ అప్డేట్స్ ఫాస్టెస్ట్గా మీకు మన ఛానల్లోనే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కామెంట్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ రిమెంబర్, కౌంట్డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే జేఈ అడ్వాన్స్ 2026 ప్రొఫెషనల్ ఆన్సర్కి రిలీజ్ కాబోతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఐఐటియన్స్. థ్యాంక్ యూ.